హలో అండి. ఆలు, పొటాటో అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరండి. హలో వ్యూయర్స్. మీకు నా ఛానల్ గనక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలు అంటే మన పిల్లలకైనా, పెద్దలకైనా ఎవ్వరికైనా సరే చాలా ఇష్టమండి. అసలు బంగాళదుంప లేని కూరలు, వంట మనం ఊహించలేము. ఈ బంగాళదుంపని తేలికగా తీసేయడానికి వీల్లేదండి. ఈ బంగాళదుంపలో సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఇందులో కార్బోహైడ్రేట్స్ మంచివి ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ ఫ్రీ, సోడియం ఫ్రీ, ఇంకా ఫ్యాట్ ఫ్రీ కూడానండి. ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. హార్ట్‌కి, మజిల్స్‌కి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్‌కి అన్నిటికీ మంచిదండి. ఇలా మంచి మంచి క్వాలిటీస్ ఉన్న ఈ బంగాళదుంపని మనం ఈరోజు క్రిస్పీగా వేయించుకున్నామండి. అలా అని ఎక్కువ ఆయిల్ వేసేయనవసరం లేదు. కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా శనగపిండి తీసుకొని ఇలాగే చల్లుకోవాలండి. తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా తీసుకొని ఇలా వేసుకోవాలి ఇందులో. ఇలా వేసుకున్న తర్వాత మనం కొద్దిగా అది ముక్క పగలకుండా, విరగకుండా వేయించుకోవాలి. ఇది ముక్కలకి పట్టి, ముక్క విడిపోకుండా అలా గుజ్జుగా అయిపోకుండా ఏ ముక్కకు ఆ ముక్క ఉండేలాగా పట్టి బైండ్ చేస్తుందండి. సో, ఈ ఫ్లోర్స్ మూలాన, ఈ పిళ్ళ మూలాన, ఈ పిండిల మూలంగా చాలా టేస్ట్ కూడా వస్తుందండి. సో, మనం దీన్ని పప్పులో తిన్నా, పెరుగులో తిన్నా, ఎందులో నంచుకున్నా చాలా బావుంటుందండి. చేసి చూస్తారు కదూ!